2025 మార్చి నెల మకర రాశి వారి రాశి ఫలితాలు. మకర రాశి వారికి ఈ మార్చి నెలలో 100% ఇలానే జరుగుతుంది. మకర రాశి వారికి ఈ మార్చి నెలలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. మకర రాశి వారు ఆ సంఘటనలు చూడడానికి సిద్ధంగా ఉండండి. ఈ నెలలో మీకు కలిగే లాభ నష్టాలు, మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మకర రాశి వారికి ఈ మార్చి నెలలో ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. గురువు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు మిథునంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు కన్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. రవి గ్రహాల మరియు శనిగ్రహం కుంభరాశిలో ఉన్నాయి. ఈ మార్చి నెల 14న రవి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా బుధుడు కూడా మీనరాశిలో వక్రించి సంచారం చేస్తాడు. బుధుడు మార్చి 15న మీనంలోనికి ప్రవేశిస్తాడు. బుధ వక్ర సంచారం ప్రారంభమవుతుంది. ఇంకా శుక్రుడు కూడా మీనరాశిలో వక్రించి సంచారం చేయనున్నాడు. మార్చి నెల 2వ తేదీన శుక్రుడు మీనరాశిలోనికి ప్రవేశించి వక్ర సంచారం చేస్తాడు. రాహువు ఆల్రెడీ మీనరాశిలోనే ఉన్నాడు. మొత్తం మీద ఈ నెల మీనరాశిలో 4 గ్రహాలు ఉంటాయి. అందులో 2 గ్రహాలు వక్ర సంచారం చేస్తాయి. అయితే ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ నెల ఏం జరుగుతుందో, వీరు ఈ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాము. ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, మకర రాశి కాలపురుషుని కర్మస్థానము. వీరికి 30 సంవత్సరాల వరకు ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. ఈ రాశికి చెందిన వారు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తారు. ఈ కృషి ఫలితంగా తాము అనుకున్న మార్గాలలో విజయం సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. మకర రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, జాగ్రత్త, అవసరాన్ని వదిలిపెట్టని మనస్తత్వము ఇలాంటి ముఖ్య లక్షణాలు ఉంటాయి. అందువలన వీరు జీవితము చక్కటి ప్రణాళికలతో ముందుకు సాగుతుంది. అయితే మకర రాశి వారికి మార్చి 2025 అనేక ముఖ్యమైన పరిణామాలను తీసుకురాబోతోంది. ఈ నెలలో ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితి, ఉద్యోగము, కుటుంబ జీవితము, ప్రేమ సంబంధాలు వంటి అంశాల్లో మిశ్రమ ప్రభావాలు ఉండవచ్చు. కొన్ని అనుకూలతలు ఎదురైనప్పటికీ కొన్ని రంగాల్లో జాగ్రత్తలు అవసరం. ఈ నెలలో క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ఈ నెల ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎలా ఉందో చూద్దాం. ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలకు ఈ నెలలో అనుకూలతలు, సవాళ్లు రెండూ ఉంటాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు. ఒత్తిడి అధికంగా ఉండవచ్చు. ఉన్నత స్థాయి ఉద్యోగాలు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మార్చి మొదటి భాగం కొంత ఉద్యోగ అవకాశాలకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వృద్ధికి, కొత్త ఒప్పందాలకు ఇది మంచి సమయం. ఈ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఈ నెలలో ఆర్థిక పరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం. వ్యాపారవేత్తలకు కొత్త ఆదాయ మార్గాలు దొరకవచ్చు. అవసరమైన ఖర్చులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. పొదుపు, పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పులు తీసుకోవాలనుకుంటే జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. లోన్స్ లభిస్తాయి. ఏ పనికైనా లోన్స్ అప్లై చేస్తే లోన్స్ లభిస్తాయి. ఏదో ఒక రూపంలో డబ్బు లభిస్తుంది. అవకాశాలకు మీ చేతిలో డబ్బు నిలుస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టి బంధు మిత్రులను ఆశ్చర్యపరుస్తారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ముందు చూపు ముఖ్యము. ఎవరిని నమ్మి డబ్బును అప్పుగా ఇవ్వకండి. ముఖ్యంగా మీకు తెలిసిన వారి పేరు చెప్పి మీ వద్ద డబ్బును పొందాలని కొందరు చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులతో జాగ్రత్త. మధ్య వ్యక్తిగా ఉండే వారికి కూడా డబ్బు ఇవ్వకండి. వారు డబ్బులను పోగొట్టి కానీ, దాచేసి కానీ మీరు ఇవ్వలేదు అనే నింద వేస్తారు. ఆస్తుల విషయంలో, డబ్బుల విషయంలో మూడవ వ్యక్తి మాట అస్సలు వినకండి. మోసపోతారు, అలాగే నష్టపోతారు కూడా.
ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించును. కాబట్టి ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఈ నెల కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ నెలలో కుటుంబ సంబంధాలు, ప్రేమ జీవితం కొంత మిశ్రమంగా ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో ప్రేమ, పరస్పర అవగాహన పెంచుకోవాలి. దాంపత్య జీవితంలో పరస్పర నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. ప్రేమ సంబంధాలలో ఉన్నవారు ఒకరినొకరు అర్థం చేసుకోవటం ముఖ్యం. కొత్తగా ప్రేమలో పడేవారు ఆచితూచి ముందుకు వెళ్ళాలి. కుటుంబ జీవితం బాగుంటుంది. తల్లిదండ్రులతో మంచిగా సమయం గడుపుతారు. మీ కోపం వారి చింతకు కారణం కావచ్చు, కాబట్టి వారి ముందు కోపాన్ని ప్రదర్శించకండి. దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు చెలరేగుతాయి. వాటిని ఏ విధంగా వదిలేస్తే మంచిది? పిల్లలు చక్కగా మాట వింటారు, చదువుల్లో కూడా బాగా రాణిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపటం మంచిది. బయట వాతావరణానికి అలవాటు చేసే ప్రయత్నాలు చేయకండి. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాము. విద్యార్థులకు ఈ నెల అవకాశాలు, సవాళ్లు రెండూ ఉంటాయి. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలరు. ఉన్నత విద్య కోసం కొత్త అవకాశాలు రావచ్చు. చదువుపై పూర్తి దృష్టి పెట్టడం మంచిది. విద్యార్థులు పరీక్షలు బాగా రాస్తారు. విద్యార్థులకు ఈ నెల అనుకూలంగానే ఉంది. చదువుకుంటూ జాబ్స్ చేసేవారికి ఈ నెల కొంచెం ఒత్తిడి పెరగవచ్చు. కొంచెం సేపు మెడిటేషన్ వంటివి చేయండి. నిరుద్యోగులకు మరియు కొత్త జాబ్స్ కోసం వెతికేవారికి ఈ నెల బాగానే ఉంది. మంచి మంచి అవకాశాలు వస్తాయి. మీ టాలెంట్తో సెలెక్ట్ కూడా అవుతారు. కొన్నిసార్లు మీ సొంత తెలివితేటలతో సమస్యలను పరిష్కరించుకుంటారు. అలాగే ఇతరులకు అడ్వైస్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ నెల మకర రాశి వారికి అన్ని విధాలుగా బాగానే ఉంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా మంచి లాభాలు కలుగుతాయి. శత్రువులపై ఆధిక్యత కలదు. స్త్రీ సౌఖ్యం కూడా కలదు. స్త్రీల వల్ల కొన్ని విషయాలలో లాభాలు కలుగుతాయి. ఏ స్త్రీ వల్ల అయితే మీకు పెద్దగా ఉపయోగం లేదు అని అనుకుంటున్నారో, ఏ స్త్రీతో అయితే మీకు పని పడదు అని అనుకుంటున్నారో, మళ్ళీ ఆ స్త్రీతోనే మీకు పని పడుతుంది. ఎవరినీ తక్కువ అంచనా వేయకండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూసుకోకండి. ఈ మాట మకర రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఇద్దరికీ వర్తిస్తుంది. మకర రాశి వారికి ఈ మార్చి నెల అనుకూలంగానే ఉంది. అన్ని రంగాల వారికి రాణింపు ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు చేసి అభివృద్ధిలోనికి వస్తారు. ఈ రాశి వారికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. శారీరక ఆరోగ్యము, జలుబు, అలసట సమస్యలు అధికంగా ఉండవచ్చు. ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానము, యోగా చేయటం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలి. నిద్రలేమి సమస్యలను అధిగమించేందుకు విశ్రాంతి అవసరం. ఈ నెల మకర రాశి వారికి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో గత నెల కంటే ఈ నెల ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే మరీ మంచిది అని సూచన. శనిగ్రహం కుంభరాశిలో 2వ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. గురుగ్రహం వృషభ రాశిలో 5వ స్థానంలో ఉండటం విద్యార్థులకు, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. రాహువు మీనరాశిలో 3వ స్థానంలో ఉండటం శత్రువులపై విజయం సాధించేందుకు సహాయపడుతుంది. కేతువు కన్యారాశిలో 9వ స్థానంలో ఉండటం ధార్మిక కార్యక్రమాలకు ఆసక్తిని పెంచవచ్చు. సూర్యుడు, బుధుడు కలిసి ఉండటం వ్యాపార మరియు కమ్యూనికేషన్ రంగాల్లో లాభాలను అధిగమించగలరు. ఈ నెల మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కెరియర్, ఆర్థిక పరంగా కొన్ని ఒత్తిడులు ఎదురైనా సరైన ప్రణాళికతో సమస్యలను అధిగమించవచ్చు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం. కుటుంబ జీవితం కొంత ఒడిదుడుకులను చూసినా సహనం పాటించటం వల్ల సమస్యలు అధిగమించవచ్చు. ఈ నెలలో క్రమశిక్షణ, ఆలోచనాత్మక నిర్ణయాలు, ఆరోగ్య పరిరక్షణ పాటిస్తే విజయాలను అందుకోవచ్చు. మకర రాశి వారు ఈ నెల కొన్ని పరిహారాలు చేస్తే మరిన్ని పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. మకర రాశి ఈ నెల శనివారాలు శనిదేవుణ్ణి పూజించాలి. శివుడికి అభిషేకం చేయాలి. గోసేవ చేయాలి. హనుమాన్ చాలీసా పఠించాలి. మకర రాశి వారి జాతక రీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపై ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారము కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బుధవారం కూడా శుభదినమే. అయితే గురువారము, మంగళవారం వీరికి అశుభదినాలుగా ఉంటాయి. గణేశుని పూజించండి. గణేశుడికి గరిక మరియు మోదిక నివేదన చేయండి. గణేష మంత్రాలు, స్తోత్రాలతో ఆరాధించండి. విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలు పఠించడం ద్వారా శ్రీ మహావిష్ణువును పూజించండి.
మకర రాశి వారు తమ వృత్తిలో లేదా విద్యలో విజయం కోసం సరస్వతిని పూజించాలి. మీ పుస్తకాల్లో నెమలి ఈకలను ఎప్పుడూ ఉంచుకోండి. పుస్తకాలను నేలపై మీ పాదాల దగ్గర లేదా కింద ఎప్పుడూ ఉంచవద్దు. సరస్వతీదేవిని పూజించటం వల్ల గొప్ప విజయాలు, కీర్తి లభిస్తాయి. ఈ పరిహారాలను మకర రాశి వారు క్రమం తప్పకుండా చేస్తే మీరు విజయాలను పొందుతారు. మరి మకర రాశికి చెందిన వారు ఈ మార్చి నెలలో ఈ పరిహారాలను చేయండి, శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 2, 8, 10, 18, 20, 25, 29. ప్రతికూలంగా ఉన్న తేదీలు 4, 6, 12, 15, 22, 24. ఇవి మార్చి నెల మకర రాశి వారి రాశి ఫలితాలు.